పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేస్తున్న దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు. పహల్గం దాడి సమయంలో హిందువులా కాదా అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారని పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉందని, ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పాకిస్తాన్ ప్రజలకు, మిలిటరీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలని, అండగా నిలవాలని అన్నారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆయన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని, చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది, మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే, అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision